తమిళనాట ప్రభుత్వాలు మారితే విధానాలు మారడం గతంలో ఉండేది. ఇప్పుడు ఆ సంస్కృతి తెలుగు రాష్ట్రాలకు పాకింది. ఏపీలో చంద్రబాబు అమరావతి రాజధానిగా చరిత్రలో నిలిచిపోవాలనుకున్నారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు ముద్ర చెరిపేలా 3 రాజధానుల అంశం తెరపైకి తెచ్చారు. ఇప్పుడు సీఎం రేవంత్ సైతం అదే విధానాన్ని అవలంబిస్తున్నారు. 3 విధానాలతో ముందుకు వెళ్తున్న రేవంత్ రాష్ట్రం కోసమే ఈ మార్పులు చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. సకల జనులతో తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాలనలో తనదైన ముద్ర వేసిన కేసీఆర్, రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఓ కొలిక్కి తెచ్చిన రేవంత్, తెలంగాణ అధికారిక చిహ్నంపై కసరత్తు, ఏపీలోనూ చంద్రబాబు ముద్ర చేర్పేలా జగన్ ప్రయత్నాలు, తెరపైకి 3 రాజధానులు తెచ్చిన జగన్, తెలుగు రాష్ట్రాలకు పాకిన తమిళ సంస్కృతి. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది. సకల జనులు ఏకమై 2014లో స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 10 ఏళ్లు అధికారంలో ఉండి గద్దె దిగే వరకు కేసీఆర్ తనదనే ముద్ర వేశారు. తెలంగాణ పితగా సొంత పార్టీ నేతలు కీర్తిస్తూ అభిప్రాయాన్ని ప్రజలకు చొప్పించే ప్రయత్నం చేశారు. దీంతో కేసీఆర్కు తెలంగాణలో ప్రత్యేక ఇమేజ్ ఉంది. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ ముద్ర చెరిపివేసే ప్రయత్నాలు చేపట్టారు. ప్రభుత్వాలు మారితే విధానాలు మారడం తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుంది. ఏపీలో చంద్రబాబు అమరావతి రాజధానిగా చరిత్రలో నిలిచిపోవాలనుకున్నారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు ముద్ర చెరిపేలా 3 రాజధానుల అంశం తెరపైకి తెచ్చారు. చంద్రబాబు విధానాలను మార్చారు. విశాఖను ప్రధాన రాజధానిగా మార్చాలని ప్రయత్నిస్తూ తద్వారా తన ముద్ర వేసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో జగన్ తీరును విమర్శించిన టీడీపీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్కు మద్దతు చెబుతుంది. ఏపీలో చంద్రబాబు జగన్ తరహాలోనే తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా మాజీ సీఎం ముద్రను చెరిపేలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఓ కొలిక్కి తెచ్చారు. తెలంగాణ తల్లికి తుది రూపు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ అధికారిక చిహ్నం విషయంలోనూ కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా చిత్రకారుడు రుద్ర రాజేష్తో కలిసి చర్చలు జరిపారు. కీలక సూచనలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణ జాతిపితగా జయశంకర్ను తెరపైకి తెచ్చారు. మొత్తంగా కేసీఆర్ ముద్ర లేకుండా చేస్తున్నారు. తద్వారా తెలంగాణలో అధికారం మారితే విధానాలు మారతాయన్న సంకేతం ఇస్తున్నారు. 2 రాష్ట్రాల్లో ఇలాగే వ్యవహరిస్తూ ఉండడం చర్చనీయాంశమవుతుంది. ఇదిలా ఉంటే తెలంగాణలో కేసీఆర్ స్థానం ఆక్రమించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఇది అంత ఈజీ కాదంటున్నారు. విధానపరమైన మార్పులు చేసినంత మాత్రాన ఒకరి గుర్తింపును చెరిపివేయాలని భావించడం సరికాదంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు తమిళనాట ఉండేవని, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఆ సంస్కృతి మారడం మంచిది కాదని పేర్కొంటున్నారు. కేసీఆర్ ముద్ర చెరిపివేయాలని రేవంత్ ప్రయత్నిస్తున్నా కేసీఆర్ స్థాయిలో గుర్తింపు రావడం కష్టమని చెప్తున్నారు. ఏది ఏమైనా రేవంత్ మాత్రం తన స్వలాభం కోసం కాకుండా రాష్ట్రం కోసమే చేయడంతో ఎవ్వరూ అడ్డు చెప్పకుండా పోతుంది.